హలో అండి, నమస్కారం. ఈరోజైతే మనము సిఎస్ఎస్ బాక్స్ మోడల్ గురించి తెలుసుకుందామండి. సో ఫస్ట్లీ మనము బాక్స్ మోడల్ తెలుసుకోవాలి అంటే ద సిఎస్ఎస్ బాక్స్ మోడల్ ఈజ్ ఎసెన్షియల్లీ ఏ బాక్స్ దట్ ర్యాప్స్ అరౌండ్ ఎవ్రీ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అండి. అంటే మనము హెచ్టిఎంఎల్ పేజ్లో లైక్ డాక్యుమెంట్లో చాలా రకాలైన ఇలా ట్యాగ్స్ చూసి ఎలిమెంట్స్ అనేవి రాస్తూ ఉంటాం కదా, ఆ ఎలిమెంట్స్ చుట్టూ ఈ బాక్స్ మోడల్ అనేది కవర్ అయ్యి ఉంటుందండి. సో సపోజ్ ఇది లైక్ యూట్యూబ్ అనేసి రాస్తున్నాను. సో యూట్యూబ్ పక్కన వ్రాప్ చేసే ప్లేస్ని మనం ఇక్కడ బాక్స్ మోడల్ అనేసి పిలుస్తామండి, సింపుల్గా చెప్పాలి అంటే. సో మనమైతే ప్రీవియస్ వీడియోస్లో ఏమేమైతే విన్నామో అవన్నీ ఇక్కడ ఉంటాయి, ఒక్కసారి చూసేయండి. సో ఈ సిఎస్ఎస్ బాక్స్ మోడల్లో కొన్ని కాంపోనెంట్స్ అనేవి ఉంటాయండి. సో సిఎస్ఎస్ బాక్స్ మోడల్ అంటే ఇవన్నీ కూడా మనకి వెంటనే గుర్తుకు రావాలి. సో అదేంటి అంటే కంటెంట్, ప్యాడింగ్, బార్డర్ అండ్ మార్జిన్, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాస్లో లైన్గా విన్న కాన్సెప్ట్సే కదా. లైక్ నిన్న ప్యాడింగ్ విన్నాము, లైక్ బార్డర్ విన్నాము, మార్జిన్ విన్నాము, కంటెంట్ అంటే మనందరికీ తెలిసిందే. సో జస్ట్ ఈ యూట్యూబ్ అనేది ఉంది కదా, దీని చుట్టూ ఇది ఒక కంటెంట్ అవుతుంది, దాని చుట్టూ ఇవన్నీ కూడా వ్రాప్ చేస్తామనేసి అంటున్నాం. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటాయంటే నేను ఇక్కడ చెప్పాను కదా, సేమ్ ఎగ్జాక్ట్లీ అలానే. సో ఫర్ సపోజ్ ఇక్కడ ఒక యూట్యూబ్ రాశాను కదా, అలాంటిదే మళ్ళీ రాస్తున్నాను చూడు. యూట్యూబ్ రాసేసిన తర్వాత ఇలా ఒకటి ఉంటుంది, ఓకే. సో జనరల్గా దీన్ని మనం బాక్స్ మోడల్ అనేసి పిలుస్తూ ఉంటాము. సో దీని చుట్టూ జరిగేది అంటే ఇది ప్యాడింగ్ అని అంటాము, ఓకే. బార్డర్, మార్జిన్. సో ఇలా ఈ కంపోనెంట్స్ అనేవి ఒక కంటెంట్ చుట్టూ ప్యాడింగ్, బార్డర్, మార్జిన్ అనేవి ఇలా కవర్ చేసి ఉంటాయన్నమాట. సో ఈ కాంపోనెంట్స్ని నేను ఇక్కడ ఇలా విజిబుల్ చేశానండి, సింపుల్గా అర్థం అవ్వడానికి. జస్ట్ ఒక కంటెంట్ని ఈ ప్యాడింగ్, మార్జిన్, బార్డర్ అనేది వ్రాప్ చేసేది, కవర్ చేసేది మనము ఆ కాన్సెప్ట్ని మనం ఇక్కడ బాక్స్ మోడల్ అనేసి పిలుస్తూ ఉన్నామండి. సో దీనికైతే ఒక ఎగ్జాంపుల్ అనేది చూసేద్దాం. సో ఇక్కడైతే నేను హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ తీసుకుంటున్నాను, అండ్ తర్వాత వచ్చేసరికి హెడ్ ఎలిమెంట్ ట్యాగ్ తీసుకున్న తర్వాత స్టైల్ ట్యాగ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను బార్డర్ అనేది ఇస్తున్నాను. బార్డర్ ఎంత ఇవ్వాలి, ఒక 50 px ఇస్తాను. తర్వాత వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నాను 15 px, ఇంకా లైక్ సాలిడ్ థిక్ అనేది ఇస్తున్నానండి, సాలిడ్ పింక్, ఓకే. తర్వాత వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి వైట్ ఇస్తున్నాను. తరువాత మార్జిన్ ఎంత అంటే ఒక 80 px ఇస్తున్నాను, ఓకే. తర్వాత మనకి ఇంకా ఏం మిగిలింది, బార్డర్, మార్జిన్, ఓకే, ప్యాడింగ్ కూడా ఇవ్వాలి. సో బాక్స్ మోడల్ అంటే జనరల్గా ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా కవర్ అయ్యేలా చూడాలి. ఇది ఒక 100 px ఇస్తున్నాను, ఓకే. తర్వాత మనమైతే ఇక్కడ విడ్త్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ మన కంటెంట్కి తగ్గట్టు మనం స్టైల్ యాడ్ చేయాలంటే ఇక్కడ విడ్త్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ
విడ్త్ వచ్చేసి ఒక 500-600 px అనేది రాస్తున్నాను. విడ్త్ అంటే ఇలా ఉంటుందని మనందరికీ తెలుసు కదా, హైట్ అండ్ విడ్త్ కాన్సెప్ట్లో చూసాము. సో దాని పర్పస్గా నేను ఇక్కడ 600 px అనేది ఇస్తున్నాను. తర్వాత ఫ్లవర్ ట్యాగ్తో ఇది బ్రేసెస్తో ఇది క్లోజ్ చేశాను. అండ్ ఇక్కడైతే నేను స్టైల్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసుకుంటున్నాను. అండ్ హెడ్ ట్యాగ్ కూడా ఇక్కడ క్లోజ్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే నేను బాడీ ట్యాగ్ అనేది ఓపెన్ చేశాను. బాడీ ట్యాగ్లో పారాగ్రాఫ్ ట్యాగ్ ఓపెన్ చేసేసి ఇక్కడ నేను ఇప్పుడు దిస్ ఈజ్ సిఎస్ఎస్ బాక్స్ మోడల్ అనేసి ఇస్తున్నాను. ఓకే, తర్వాత ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ క్లోజ్ చేసేసాను. అండ్ బాడీ ట్యాగ్ కూడా క్లోజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ HTML ట్యాగ్ కూడా క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీనికి అవుట్పుట్ ఎలా వస్తుందో చూసేద్దాం. సో అవుట్పుట్ మనం రాసింది ఒక్కటే ట్యాగ్ కదా ఎగ్జాంపుల్ కోసం. సో దాంట్లో ఏముంది, దిస్ ఈజ్ సిఎస్ఎస్ బాక్స్ మోడల్ అని ఉంది. దిస్ ఈజ్ సిఎస్ఎస్ బాక్స్ మోడల్ అనేసి ఉంది కదా. సో దీనికి అసలు లైక్ బాక్స్ మోడల్ అన్నాం, ఇవన్నీ బార్డర్, ఇవన్నీ ప్యాడింగ్, మార్జిన్, విడ్త్ ఇవన్నీ కూడా ఎలా వస్తాయో చూసేద్దాం. సో మనం బేసిక్గా అయితే ఫస్ట్ బార్డర్ అనేది సాలిడ్ పింక్లో ఇచ్చాము కదా, 50 pxలో సాలిడ్ పింక్లో ఇచ్చాము. 600 అంటే ఇంకా లాంగ్ వస్తుంది అనమాట. మీరు ఇక్కడ బోర్డు కాబట్టి సరిపోదు. ఓకే, ఇంత వస్తుంది అనుకుందాం, ఇలా వస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ అన్నాం, ఇక్కడ డిఫాల్ట్గా వైట్ ఉంది కాబట్టి ఓకే. మార్జిన్ అనేది 80 px వస్తుంది, ప్యాడింగ్ అనేది 10 px వస్తుంది. ఓకే, విడ్త్ అనేది 600 px వస్తుంది. ఇలా మనము బాక్స్ మోడల్ని డిఫైన్ చేసేసుకోవచ్చు అనమాట. అంటే ఒక ఎలిమెంట్ చుట్టూ ఇది ఒక ఎలిమెంట్, ఇప్పుడు ఇది ఒక ఎలిమెంట్ అవుతుంది కదా, కంటెంట్ అవుతుంది, ఇది ఒక కంటెంట్ అవుతుంది కదా. దీని చుట్టూ మనము ఇక్కడ మార్జిన్ 80 px ఉండాలి అండ్ ప్యాడింగ్ వచ్చేసి 10 px ఉండాలి అనేసి మనం డిఫైన్ చేసేసుకుని ఇలా లైక్ ర్యాండమ్గా ఇలా బాక్స్ అనేది నేను చూపించాను. మనం అవుట్పుట్లో లైక్ మనం HTML CSS యూజ్ చేసి మనము VS స్టూడియోలో చేసిన కనుకైతే లైక్ అవుట్పుట్ వచ్చాక డిస్ప్లే అయ్యాక మనకి ఎగ్జాక్ట్గా 10 px, బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్, విడ్త్ వచ్చేసి 600 px, ఇవన్నీ కూడా అక్కడ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్లో వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ర్యాండమ్గా వేసేసాం. సో మనం నెక్స్ట్ పార్ట్లో అసలు లైక్ ఎలా వస్తుంది అనేసి ప్రాక్టికల్ పార్ట్లో చూసేద్దాం. అండ్ ఫర్దర్ వీడియోస్ కూడా మీరు తప్పకుండా చూసేయండి. అండ్ ఇన్ డీటెయిల్గా ఎవ్రీథింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ అనేది చేసేసుకుందాం. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. హలో అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఇప్పుడైతే మనము బాక్స్ మోడల్ గురించి తెలుసుకుందాం. అంటే ప్రాక్టికల్గా చూద్దాం. ఆల్రెడీ మీరు విన్నారని నాకు తెలుసు. లైక్ దీంట్లో మనకి డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఉంటాయి, కంటెంట్, ప్యాడింగ్, బార్డర్, మార్జిన్ అనేసి చెప్పాను, మీరు ఆల్రెడీ విన్నారు కదా. సో ఇక్కడ నేను ప్రాక్టికల్ పార్ట్లో చూసి మీకు రన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ HTML ట్యాగ్ తీసుకుంటున్నాము అండ్ అలాగే నెక్స్ట్ హెడ్ ట్యాగ్ తీసుకుంటున్నాం. ఓకే, హెడ్ ట్యాగ్ తీసుకున్నాక మనం ఏం చేస్తున్నామంటే స్టైల్ ట్యాగ్ తీసుకుంటున్నాం. స్టైల్ ట్యాగ్ తీసుకున్న తర్వాత డ్యూ ట్యాగ్ తీసుకుంటున్నాం, లేకపోతే ఏదైనా పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకోవచ్చు. లైక్ మనం ఏదైతే స్టైల్ ఇవ్వాలనుకున్నామో అది తీసేసుకొని ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ అనేది ఓపెన్ చేసేసుకొని ఇక్కడ మనము లైక్ మనకు కావాల్సిన స్టైల్ లైక్ ఈ బాక్స్ మోడల్కి తగ్గట్టుగా ఫస్ట్గా అయితే మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమిద్దాము, లైట్ సంథింగ్, ఇక్కడ కోరల్ అనేసి వచ్చింది. సో ఈ లైట్ కోరల్ అనేసి పెట్టేసి సెమీకోలన్ ఇవ్వాలి. సెమీకోలన్ ఇచ్చేసాక ఇక్కడ ఏమి ఇవ్వాలి, విడ్త్ ఇవ్వాలి. విడ్త్లో మనకి ఒక 250 px పెట్టుకుందాం. 250 px, ఇక్కడ కోలన్, తర్వాత ఎంటర్. దాని తర్వాత ఇక్కడ బార్డర్ పెట్టుకోవాలి. బార్డర్లో కోలన్ పెట్టేసి ఇక్కడ మనము లైక్ px మెజర్మెంట్స్ ఇవ్వచ్చు అండ్ అలాగే
సాలిడ్ ఏదైనా కలర్ కూడా ఇవ్వచ్చు, రైట్. ఇక్కడ నేను ఒక 50 px పెట్టేసుకుని కలర్ వచ్చేసి సాలిడ్, ఇక్కడ సంథింగ్ ఇది వచ్చింది కదా, సాడల్ బ్రౌన్ కైండ్ ఆఫ్ థింగ్. ఇది క్లిక్ చేసేసి సెమీకోలన్ ఇచ్చేయాలి. తర్వాత బార్డర్ అయిపోయింది. ఇంకా మనకి బాక్స్లో మిగిలింది ప్యాడింగ్. ప్యాడింగ్ వచ్చేసి ఒక 100 px ఇచ్చేద్దాం. 100 px. ఇక్కడ ఏమి ఇవ్వాలి, సెమీకోలన్ ఇవ్వాలి. తర్వాత మార్జిన్ కూడా ఇవ్వచ్చు. దీంట్లో మార్జిన్ అనేసి కోలన్ పెట్టేసి, మార్జిన్ స్పెల్లింగ్ తప్పు ఉంది అందుకే బ్లూ రాకుండా వైట్ వచ్చింది. సో ఇక్కడ మనం కలర్స్ని బట్టి కూడా మన ఎర్రర్స్ని చూసుకోవచ్చు. మార్జిన్స్ కాదు, మార్జినే. సో ఎస్, ఇక్కడ ఒక మార్జిన్ వచ్చేసి 50 px ఇద్దామా, 25 ఇచ్చేద్దాం. 25 px కాలన్ ఇచ్చేస్తే ఇంకా అయిపోయింది ఇది. దీని తర్వాత ఈ ఫ్లవర్ బ్రాకెట్ తర్వాత ఇక్కడ స్టైల్ ట్యాగ్ని క్లోజ్ చేసుకుందాం. స్టైల్ ట్యాగ్ని క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసేసి ఎంటర్ కొట్టేసి హెడ్ ట్యాగ్ కూడా ఓపెన్ చేసాం కదా, హెడ్ ట్యాగ్ని క్లోజ్ చేసేద్దాం, రైట్. ఇక్కడ ఇప్పుడు మనం బాడీ ట్యాగ్ తీసుకోవాలి. బాడీ ట్యాగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనము బేసిక్గా H1 ట్యాగ్ తీసుకుందాం. H1 ట్యాగ్లో లైక్ మహాశివరాత్రి అని రాస్తున్నాను. అని రాసేసి ఈ H1 ట్యాగ్ని క్లోజ్ చేస్తాను. ఓకే, తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటా. పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటా. దీంట్లో అయితే దీంట్లో లైక్ ఈజ్ మై ఫస్ట్ వై బికాస్ it brings పీస్ అనేసి జస్ట్ పెట్టేసి ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా క్లోజ్ చేస్తాను. చేశాక ఇంకా మిగతా మనం క్లోజింగ్ ట్యాగ్స్ ఏమున్నాయి, బాడీ ట్యాగ్ ఉంది కదా, యా బాడీ ట్యాగ్ కదా, బాడీ ట్యాగ్ క్లోజ్ చేసేద్దాం. యా ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ క్లోజ్ చేయలేదు మనము. ఇది రిమూవ్ చేసేసుకుని ఇప్పుడు బాడీ ట్యాగ్ క్లోజ్ చేసుకుందాం. HTML ట్యాగ్ క్లోజ్ చేసుకుందాం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. బాక్స్ మోడల్ .html అనేసి సేవ్ చేయాలి. సేవ్ చేశాక ఇక్కడ రన్ చేద్దాం. వెయిట్ సెకండ్. ఇలా మనకి ఇక్కడ చేస్తున్నప్పుడు వేరేది ఏదైతే మనం కోడ్ చేసామో దానికి వెళ్ళి రన్ కొట్టేస్తే అది రన్ అవుతుందండి. సో హడావిడిగా కాకుండా ఒకసారి చూసుకుని రన్ అయితే చేద్దాం. స్టార్ట్ డిబగ్గింగ్. యా చూసారు కదా, ఇలా మనం బాక్స్ మోడల్ అనేది ఇలా ఉంటుందన్నమాట. మనం దీంట్లో డిఫరెంట్గా మార్జిన్, ప్యాడింగ్, ఎవ్రీథింగ్ కూడా యూజ్ చేసాం. ఇలా మనము ఒక బాక్స్ మోడల్గా ఒక కంటెంట్ అనేది ఒక బాక్స్ టైప్లో వచ్చేసి ఇలా మనము కలర్స్ ఎవ్రీథింగ్ కూడా ఇవ్వచ్చండి. సో ఇలా మనము బాక్స్ మోడల్ని ఫిక్స్ చేసేసుకోవచ్చు విత్ దిస్ ప్రాపర్టీస్. బ్యాక్గ్రౌండ్ కలర్, విడ్త్, బార్డర్, ప్యాడింగ్, మార్జిన్, ఇవన్నీ కూడా ఈ వాల్యూస్, కలర్స్ వచ్చేసి కూడా మీ వెబ్ పేజెస్కి తగినట్టుగా మీకు కావాల్సిన విధంగా, లేకపోతే మీరు ఒకవేళ ఫ్యూచర్లో వేరే లైక్ ఈ వెబ్ పేజెస్ది సంథింగ్ ఏదైనా చేస్తూ ఉంటే మీ క్లయింట్స్కి కావాల్సినట్టుగా మీరు చేయొచ్చు. యా నెక్స్ట్ టాపిక్లో ఇంకా మిగతా టాపిక్స్ కూడా డెప్త్గా మాట్లాడుకుందామండి. అండ్ అలాగే
మీకు ఇన్ కేస్ ఈ టాపిక్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఫీల్ టు కామెంట్. లెట్స్ డిస్కస్. ఎందుకంటే టీచింగ్ అంటే ఓన్లీ లైక్ చెప్పడం కాదు కదా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కామెంట్ అయితే చేసేయండి.